దేవునికి స్తోత్రం. సంఘ కాపరి కలిగిన ప్రత్యేకమైన వందనాలు. మీకు నాకు శుభాలు, వందనాలు. దేవుడి వాక్య భాగాన్ని కొంచెంసేపు మాట్లాడుకుందాము. కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక, కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 10వ అధ్యాయము 17-18 వచనాలు. కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 10వ అధ్యాయము 17-18 వచనాలు. అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలెను. ప్రభువు మెచ్చుకొనివాడే యోగ్యుడు కానీ తన్ను తానే మెచ్చుకునివాడు యోగ్యుడు కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడి యొక్క మందిరానికి వచ్చి దేవుడి వాక్యం వినటానికి ఇలాంటి అదృష్టాన్ని దేవుడు ఇచ్చినందుకు దేవుడికి స్తోత్రాలు. ప్రభువు మెచ్చుకునివాడు మాత్రమే ధన్యుడు అని చెప్తున్నాడు. అలా కాకోకుండా ఎవరికి వాళ్ళు నేను బాగానే ఉన్నాను, నేను అత్యద్భుతమైన స్థితిలో ఉన్నాను అనుకుంటే అది కరెక్ట్ కాదని బైబిల్ గ్రంథం చెప్తుంది. దేవుడు వాక్యము నిజము కాబట్టి మీరు దేవుడు వాక్యాన్ని నిజమని ఎంచినట్లయితే వాక్యానుసారముగా జీవించడానికి ప్రయత్నించండి. దేవుడు ఆశీర్వాదానికి పాత్రులవుతారు. అతిశయించేవాడు ప్రభువునందే అతిశయింపవలెను. ప్రభువు మెచ్చుకునివాడే యోగ్యుడు కానీ తన్ను తానే మెచ్చుకునివాడు యోగ్యుడు కాదు. ఇప్పుడు ప్రపంచమంతా దేంతో ఉందంటే అతిశయంతో ఉంది. మేము గొప్ప. మన ఎదురుగా ఉన్న ప్రతి వ్యక్తి మనకంటే తక్కువ వాడు ఎంతో గొప్పోడు కావచ్చు కానీ మనకంటే తక్కువగా అలా భ్రమల్లో జీవిస్తూ ప్రతి వ్యక్తి అతిశయిస్తూ జీవిస్తున్నాడు. కానీ యేసుక్రీస్తు మనకి క్రైస్తవులుగా మారిన మనకు ఏం చెప్తున్నాడంటే, ప్రభువు మెచ్చుకునివాడే గొప్పవాడు. నీకు నువ్వు సర్టిఫికెట్ ఇచ్చుకొని నీవు గొప్పవాడే అనుకోవటం కాదు, కానీ అణుకువ విధేయత, విధేయత కలిగిన జీవితము జీవించేవాడు దేవుడి దృష్టిలో గొప్పవాడు అని చెప్తున్నాడు. దేవుడి సన్నిధానానికి వస్తున్నాం. దేవుడి దృష్టికి నువ్వు యోగ్యుడిగా ఉండాలంటే ఏం చేయాలనేది దేవుడు వాక్య భాగంలో చెప్తున్నాడు. ఎన్ని సంవత్సరాలు విన్నా మనము మనలాగానే జీవిస్తే దేవుడి దృష్టిలో నువ్వు అంటే నేను చేసేది నా భక్తి కరెక్టే, నేను జీవించే విధానం కరెక్టే, నేను చేసే ప్రార్థన కరెక్టే, నేను చదువుకునే వాక్య విధానం కరెక్టే, నా భక్తి జీవితం గొప్పే, నా భక్తి జీవితం నన్ను పరలోక రాజ్యానికి తీసుకెళ్ళిపోతుందని నువ్వు అనుకోవటం కరెక్టే, కానీ అది దేవుడి దృష్టిలో కూడా ఖచ్చితత్వం ఉండాలి. దేవుడికి కూడా నచ్చాలి. దేవుడు మెచ్చిన భక్తి జీవితం అయి ఉండాలి. దేవుడు నచ్చినట్లుగా నువ్వు జీవిస్తున్నట్లుగా వాక్యం చదివినప్పుడు ఆ వాక్యం నిన్ను మెచ్చుకుంటూ ఉంటేనే ఆ భక్తి జీవితము ఆచరణీయ సాధ్యము. దాన్ని నీ కుటుంబ సభ్యులు అనుసరిస్తారు, నీ సంఘం అనుసరిస్తుంది. ఒక వ్యక్తి నిన్ను వేలు పెట్టి చూపిస్తూ నువ్వు ఈ విషయంలో తప్పుగా ఉన్నామని మన కుటుంబ సభ్యుల్లో ఒక వ్యక్తి మనల్ని చూపించినా నీ భక్తి జీవితంలో మరక ఉన్నట్లే అన్న సత్యాన్ని తెలుసుకో. ఎందుకంటే దేవుడు నిన్ను తెల్లటి వస్త్రాలు, స్వచ్ఛమైన సువర్ణంలాగా నువ్వు ఉండాలని కోరుకుంటూ తన వాక్యాన్ని తెలియచేస్తూ క్రైస్తవులు స్వచ్ఛంగా ఉండాలని చెప్తున్నాడు. అలాంటి మనం జీవించే మన గృహాల్లో, మనం పని చేసే చోట కానీ సమాజంలో కానీ ఏ వ్యక్తి అయినా ఈ విషయంలో నువ్వు తప్పు చేస్తున్నావు అని నిన్ను హెచ్చరించినప్పుడు కానీ, నేను అన్నప్పుడు కానీ నిజముగా నిన్ను నువ్వు పరిశీలించుకొని అది నిజముగా అన్నది కరెక్ట్ అయితే నువ్వు మార్చుకొని మార్పు చెందిన జీవితాన్ని వాళ్ళకు చూపించి క్రీస్తుకు సంబంధించిన వ్యక్తిలాగా జీవించిన దినాన్ని నీవు దేవుడు మెచ్చుకునే వ్యక్తిలాగా ఉంటావు. అలా కాకుండా నేను చేసింది కరెక్ట్ అనుకుంటే అది కాదు. అంటే దేవుడిని నువ్వు పరిపూర్ణంగా తెలుసుకున్నట్లు, ఆయన యొక్క గొప్ప దైవత్వాన్ని నువ్వు తెలుసుకున్నట్లు. ఒక దేశపు రాజు ఒక గొప్ప విందు చేస్తాడు. ఆ విందుకి అందరినీ పిలుస్తాడు. ఆ దేశంలో ఉన్న ప్రజలందరినీ పిలుస్తాడు. ప్రజలంతా వస్తారు. వచ్చి రాజు వైభవంగా జరిగించే ఆ యొక్క తన కుమార్తె యొక్క వివాహానికి వచ్చి చాలామంది ఎంట్రన్స్లో ఉన్న చోటే ఆగిపోయి అక్కడ ఉన్న అందాలని చూస్తూ ఉంటారు. కొంతమంది భోజనశాల దగ్గరికి వస్తాడు. అక్కడ వచ్చే పంచభక్ష పరిమాణాలు వండుతూ ఉంటే అక్కడ తింటూ అక్కడే ఆగిపోతారు. కొంచెం ముందుకెళ్తే అక్కడ వినోద కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. కొంతమంది అక్కడే ఆగిపోతారు.
కొంతమంది వివాహం జరుగుతూ ఉంటుంది. ఆ వివాహంలో కొంతమంది పెళ్లి కూతురు వేసుకున్న దుస్తుల గురించి కానీ ఆమె ధరించిన బంగారం గురించి చర్చించుకుంటూ అక్కడే ఆగిపోతారు. పెళ్లి కొడుకు ఎలాగున్నాడని చెప్పి, ఆ మండపం ఎలా ఉంది, వైభవం ఎలాగుందని చెప్పి వాటిని చూస్తూ వాటిని వీళ్ళ జీవితంలో ఎలా అనుసరించాలని చూసుకుంటూ అక్కడి వరకు ఆగిపోతారు. కానీ ఆ వివాహాన్ని జరిగించే రాజు యొక్క దగ్గరికి వెళ్ళే వాళ్ళు ఎవరు ఉండరు. అలాగే కానీ ఆ రాజు ఏం చేస్తాడంటే తర్వాత అందరినీ పిలుస్తాడు. ఏంటి నచ్చింది ఈ వివాహానికి, మీరంతా వచ్చారు కదా, ఏం నచ్చింది అని అడుగుతుంటే ఒక వ్యక్తి అంటాడు, నువ్వు చేసిన వంటలు అద్భుతంగా ఉన్నాయి, నా జీవితంలో అలాంటి వంటలు తినలేదంటాడు. ఇంకొక వ్యక్తి అంటాడు, నువ్వు చేసిన సంతోషంగా ఈ నాట్యాలు కానీ మమ్మల్ని ఆనందంతో నింపడానికి నువ్వు చేసిన ఏర్పాట్లు చాలా బాగున్నాయి, నేను అక్కడే వాటిలో ఆనందించానని చెప్తాడు. ఇంకా కొంతమంది వ్యక్తులు వచ్చి పెళ్లి కోసం నువ్వు చేసిన ఆ ఆడంబరాలు కానీ, పెళ్లి కూతురు కట్టుకున్న ఆ వస్త్రాలు కానీ, బంగారపు నగలు కానీ, ఆ పెళ్ళి కానీ, వైభవం కానీ ఎంతో అత్యద్భుతంగా ఉన్నది అని చెప్పి కొంతమంది మెచ్చుకుంటారు. కానీ ఒక దాసుడు మటుకు, ఆ రాజు దగ్గరే పనిచేసే ఒక దాసుడు రాజు ఎదురుగా నుంచొని, రాజా, నీ వైభవాన్ని, నీ ప్రాశస్త్యాన్ని, నీ జ్ఞానాన్ని అంతటిని నేను పరిశీలించి చూస్తే నువ్వెంతో శ్రేష్ఠుడు అన్న భావాన్ని నేను తెలుసుకున్నాను. నీకు జ్ఞానంలో కానీ శక్తి సామర్థ్యాల్లో కానీ నీకు మించిన వారు ఎవరూ లేరు రాజా అని అంటాడు. అప్పుడు ఆ రాజు అతన్ని చూసి ఎంతో సంతోషపడుతూ ఉంటారు. మన ఆధ్యాత్మిక జీవితంలో కూడా దేవుణ్ణి నమ్ముకుంటున్నారు, దేవుడి యొక్క ఆ గొప్పతనాన్ని, వైభవాన్ని, ప్రాశస్త్యాన్ని, ఆయన శక్తి సామర్థ్యాన్ని, అపరిమితమైన ఆయన శక్తిని, ప్రపంచాన్ని శాసించే ఆయన జ్ఞానాన్ని ఏ వ్యక్తి శోధించడానికి ప్రయత్నించట్లా. లోకంలో మనం ఆయన దగ్గరికి వస్తున్నాము కానీ చిన్న చిన్న అవసరాలే తీర్చుకుంటూ ఆయన మహోన్నతమైన వ్యక్తిత్వాన్ని అంచనా వేయటానికి బైబిల్ గ్రంథాన్ని పరిశీలించే వ్యక్తులు లేరు. గొప్ప ప్రార్థన జీవితంలో దేవుడు ప్రత్యక్షతని పొందేవాళ్ళు లేరు. ఆయన స్తుతిస్తూ ఆరాధిస్తూ ఆయన పారవస్యంతో ఆకాశం నుంచి ఆయన దిగివచ్చి నీ ఎదురుగా నుంచో నేను ఈ పాటల్ని వినేటట్లుగా మన మనస్సు ఉండలేదు. కానీ ఎంతకి ఆయన వైభవాన్ని, ప్రాశస్త్యాన్ని, గొప్పదనాన్ని, నీ దేవుడిలో ఉన్న గొప్ప మహోన్నతమైన ఆ దైవత్వ లక్షణాలని నువ్వు చూడగలిగిన దినము నాడు నువ్వు ఎంతో అదృష్టవంతుడివి. దేవుడు నీ కోసం సెలువులో చనిపోయినందుకు ఎంతో సంతోషపడతాడే. కానీ దేవుడిని నమ్ముకొని కూడా చిన్న చిన్న వాటి కోసం, చిన్న ఈ చాలనుకుంటూ మన జీవితాన్ని 10, 20, 30, 40 చివరికి చనిపోయేదాకా లోకంలో ఉన్న భౌతిక అవసరాల కోసం దేవుణ్ణి వాడుకుంటున్నామంటే ఆయన నిన్ను నన్ను చూసి సిగ్గుపడుతున్నాడు, వేదన పడుతున్నాడు. వీళ్ళ కోసమా నేను భూలోకానికి వచ్చిందని. ఎప్పుడు అతిశయమే. నీవు ఎలా అతిశయిస్తున్నావు? నీ దేవుడి ప్రాశస్త్యాన్ని నువ్వు ఎందుకు తెలుసుకుని పోలేకపోతున్నావు? తన నోటి మాటతో ప్రపంచాన్ని సృష్టించిన ఆ దేవుడు నిన్ను కూడా సృజించి ఈ భూమి మీద నీకు అన్నీ ఇస్తున్నప్పుడు ఆయన శక్తి సామర్థ్యాలని నువ్వు ఎందుకు తెలుసుకోలేకపోతున్నావు? తెలుసుకుంటే నువ్వు ఎంత సంతోషంగా ఉంటావో తెలుసా? నీ జీవితం ఎంత మధురంగా ఉండదో తెలుసా? ఎటువంటి ఘోర విపత్తు వచ్చినా కానీ ఆయన్నే స్తుతిస్తూ ఆరాధిస్తూ ఆయన యందు అతిశయపడుతూ ఉంటావు. సిలువలో యేసుక్రీస్తు చనిపోతూ కూడా బాధపడినట్లు నువ్వు చూస్తావా? తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి, తండ్రి యొక్క ఇష్ట ప్రకారం నెరవేర్చడానికి సిలువలో చనిపోవటానికి కూడా సిద్ధమయ్యాడు. బాప్తిసం ఇచ్చే యోహాను ఎందుకు చనిపోయాడు? దేవుడి భూలోకంలోనే ఉన్నాడు కదా, దేవుడు వచ్చి అతను బతికించవచ్చు కదా. తల నరికివేయబడితే పరిశుద్ధాత్మ పూర్ణుడై పుట్టిన ఆ బాప్తిసం ఇచ్చే యోహాను దేవుడికి దూతగా ఆయన గురించి ప్రకటించి ఈ లోకంలో హతసాక్షి అడుతూ కూడా దేవుడి గురించి అతిశయపడిన వ్యక్తిగా, దేవుడి కోసం ప్రాణాలిచ్చి తన చిత్తాన్ని నెరవేర్చిన వ్యక్తిగా లెక్కించబడ్డాడు. మరి మన భక్తి జీవితాల్ని మనం చూసుకుందాం. ఏ విషయంలో నువ్వు అతిశయపడుతున్నావు? ఏ విషయంలో నువ్వు అతిశయించువాడు ప్రభువు నందే అతిశయింపవలనని క్రైస్తవులకి దేవాది దేవుడు బైబిల్లో బోధిస్తూ, ఉపదేశిస్తూ, శాసిస్తున్నాడు. మరి నువ్వు ఏం చూసి అతిశయిస్తున్నావు? నీ భక్తి జీవితాన్ని చూసి నువ్వు అతిశయిస్తున్నావా? నీ ప్రార్థనా జీవితాన్ని చూసి నువ్వు అతిశయిస్తున్నావు? అసలు దేంట్లో నీ స్థాయి ఏంటి?
దేవుడు నిన్ను ఎంచితే నువ్వు ప్రార్థనలో ఆయనకు నచ్చినట్లుగా ఉన్నావా? వాక్యం చదవటంలో ఆయన నచ్చినట్లుగా ఉన్నావా? ఆయన సన్నిధానంకి వచ్చి ఆయన్ని స్తుతించేటప్పుడు కానీ ప్రార్థించేటప్పుడు కానీ నీ విధేయత కలిగిన మనస్సుని ఆయన చూస్తే నువ్వు ఎలా ఉన్నావు అనేది నిన్ను నువ్వు చూసుకో. దేవుడికి ఇష్టం లేకోకుండా నీవు దేవుడిని నమ్ముకోవటం కూడా వ్యర్థమో. దెయ్యాలు కూడా దేవుడి గురించి మహోన్నతమైన ఆయన జ్ఞానాన్ని, ఆయన దైవత్వాన్ని ప్రశంసిస్తూనే ఉంటాయి. కానీ మనము దేవుడి యొక్క సన్నిధానంకి వస్తూ యథాలాపముగా వేషధారణ జీవితముతో సంవత్సరాలు జీవిస్తూ మనమే అతిశయిస్తూ దేవుడి మెప్పుని పొందలేకపోతే ఆ ఆధ్యాత్మిక జీవితము కూడా వ్యర్థమే, బూడిదలో పోసిన పన్నీర్ అని దేవుడు అంటున్నాడు. మరి మీరు దేవుణ్ణి చూసి అతిశయిస్తున్నారు అనేది బైబిల్ గ్రంథం చదువుకున్నాం. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 22వ వచనము 23వ వచనం చదువుతాను. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టియు సూర్యుడు తన శౌర్యమును బట్టియు అతిశయింపకూడదు, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలెననగా భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకొనుటి బట్టియే అతిశయింపవలెను, అట్టి వాటిలో నేను ఆనందించువాడను. దేవుడు నిన్ను చూసి ఆనందిస్తున్నాడా? అట్టి వాటిలో నేను ఆనందించువాడను. అతిశయించువాడు ప్రభువును బట్టి అతిశయించువాడు. ప్రభువు మెచ్చుకున్నవాడే యోగ్యుడు కానీ తన్ను తాను మెచ్చుకున్నవాడు యోగ్యుడు కాడు అనే వాక్యము ఇక్కడ స్పష్టంగా చెప్తున్నాడు. నీ జ్ఞానము, శౌర్యము, ఐశ్వర్యము, అందము వీటిని బట్టి అతిశయించకూడదు, కానీ భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న దేవుడును నేనే అని పరిశీలనగా గ్రహించి నువ్వు వెతికి కనుగొని ఆయన్ని స్తుతించడం మూలంగా అతిశయించాలంటున్నాడు. భూమి మీద ఈరోజు నీవు నేను బ్రతికున్నామంటే, ఈరోజు నేను ఆరోగ్యంగా ఉన్నామంటే, ప్రపంచంలో ఎంతోమంది చనిపోతున్నారు. ఒక వారం 10 రోజులుగా చూస్తే ఏ వ్యక్తి ఎలా చనిపోతున్నాడో తెలుసు? ఒక్క సెకనులో తన జీవితాన్ని కోల్పోతున్నాడు. అతడు దేవుడిలో రక్షింపబడిన వ్యక్తి అయితే అలా తన జీవితాన్ని అలా అన్యాయంగా కోల్పోడు. ఎన్నో చర్చలు మునిగిపోతున్నాయి. కానీ దేవుడు అలా ఎందుకు చూస్తూ ఉన్నాడు తెలుసా? నీ అతిశయము ఎక్కడ ఉన్నది? నీ అతిశయము నిన్ను బట్టి నువ్వు విర్రవీగుతుంటే, నీ జ్ఞానము, నీ ఐశ్వర్యము, నీ బలము నా 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 అని ప్రపంచమంతా అతిశయిస్తుంటే, దేవుడు తన యొక్క ఉగ్రతని ప్రపంచం మీదకి పంపిస్తే ఆయన ఉగ్రతని తాళచాలిన వ్యక్తి ఏ వ్యక్తి లేడు. ఆయన ప్రపంచంలో ప్రళయాన్ని తీసుకొస్తే, ఆయన ఉగ్రతను పంపిస్తే, ఆయన గాలి కానీ వాయువు కానీ అగ్నిని కానీ పంపిస్తే వాటిని ఎవరు ఆపలేరు అన్న సత్యాన్ని తెలుసుకోండి. మరి నీ అతిశయం ఎంతసేపు? దేవుడు ఉగ్రత నీ మీద కురిపించినప్పుడు నీవు దాని నుంచి తప్పించుకోగలవా? ఏదో దేవుడు కృప చూపుతున్నాడు, ఏదో జాలి చూపుతున్నాడు, ఎవరో చేసిన ప్రార్థన నిన్ను కాపాడుతుందే కానీ నిన్ను నీవు రక్షించుకోలేని స్థితిలో ఉన్నామంటే నీకంటే అసమర్థుడు ఎవరూ లేరు. దేవుణ్ణి తెలిసి, ఆయన సత్యాన్ని తెలుసుకొని, ఆయన శక్తి సామర్థ్యాలు తెలుసుకొని, ఆయన బలాన్ని తెలుసుకోకుండా దాన్ని నీ జీవితంలో నువ్వు అనుసరించలేకపోతున్నావంటే మరి మనల్ని చూసి ఏమనాలి అనేది మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. దేవుడు కృప మూలంగా నీవు బ్రతికి ఉన్నావు. ఆయన అనంతమైన శక్తి సామర్థ్యాలను నువ్వు పరిశీలనగా బైబిల్లో వెతికి నీ జీవితంలో ఆయనకు ప్రార్థన చేయటం మూలంగా నీ యొక్క జీవితంలో ఎన్నో అద్భుతాన్ని, ఆశ్చర్యాల్ని నువ్వు చూస్తూ ఆయన ప్రాశస్త్యాన్ని ప్రతి దినము ఎక్కువగా గౌరవించేటట్లుగా ఉండాలే కానీ దేవుణ్ణి వెతక్కోకుండా, దేవుడు కృప మూలంగా నేను బ్రతికున్నాను అనుకోకుండా, నీ డబ్బులున్నాయి, నీ ఐశ్వర్యము, నీ బలమము, నీ వ్యాపకం మూలంగా నీవు ఈ లోకంలో ఉన్నావు అని చెప్పి నువ్వు నీకు నచ్చినట్లుగా ఉంటే ఒకానొక రోజునాడు దేవుడి ఉగ్రత ఆయనకు విరోధంగా జీవించే ప్రతి వ్యక్తి మీదకి దిగి వస్తుందని బైబిల్ గ్రంథం చెప్తుంది. ఆ ఉగ్రత దినాన నీవు తప్పించుకోవటం అసాధ్యము. ఎందుకంటే దేవుడు నీతిమంతుల్ని మాత్రమే తప్పిస్తాడంటే ఆయనకి హృదయం పూర్తిగా ఆత్మతో సత్యముతో ఆయన ఆరాధించే వ్యక్తులు ఎవరో ఆయనకు తెలుసు. కాబట్టి ఆ క్షణాన ఆయన
పక్షి తన రెక్కలతో ఎలాగైతే తన పిల్లల్ని కాపాడుతుందో నీతిమంతుల్ని మాత్రమైన సజీవముగా కాపాడుతాడు అన్న సత్యం బైబిల్ గ్రంథం చెప్తుంది. దేవుడి ఉగ్రత ఈ క్షణము నీ మీదకొస్తే, మన మీదకొస్తే మన నుంచి కాపాడగలవా? నువ్వు కాపాడగలవా? నేను కాపాడుకోగలనా? నా నీతి నన్ను కాపాడగలిగిద్దా? దేవుడి పట్ల నాకున్న విశ్వాసము కానీ, దేవుడి పట్ల నాకున్న ప్రేమ కానీ, ఆయన నన్ను యోగ్యుడని ఎంచి నన్ను కాపాడగలడా లేదనేది నిన్ను నువ్వు పరిశీలించుకో. ఆత్మవంచన చేసుకోకు, నీ మనస్సాక్షిని కప్పిపెట్టేగాకు. ఎందుకంటే రోషము కలిగిన దేవుడు ఈ అంతాల్లో ప్రపంచం మీదకి ఉగ్రతని కురిపిస్తున్నాడు. ఆ ఉగ్రత నుంచి తప్పించుకోవాలంటే లోకంలో వాళ్ళకి ఎవరికి అసాధ్యము. కానీ ఆయన్ని నమ్ముకున్న వాళ్ళు, ఆయన ప్రేమించే వాళ్ళు, ఆయన కనుసన్నల్లో, ఆయన కాపుదల్లో ఉండే ప్రతి వ్యక్తిని దేవుడు కాపాడుతూ ఉన్నాడంటే ఆయన కృప చూపిస్తూనే ఉన్నాడు. మరి ఆ కృపలో నీవున్నావా? ఎందుకు మనకి ఈ లోకంలో భౌతికమైన అవసరాల కోసమేనా యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చింది? ఎందుకు? పరలోకము నుంచి వచ్చాడు ఆయన. ఈ లోకంలో కాదు, పరలోకము నుంచి వచ్చాడు. పరలోకమైన సంబంధమైన రాజ్యం గురించి బోధించాడు. పరలోకం యొక్క మర్మాల్ని తెలియచేశాడు. పరలోకంలో నువ్వు ఉండాలంటే నీ జీవిత విధానం తెలియజేశాడు. శిలువ మీద ఒక దొంగని తనతో పాటు పరలోకానికి తీసుకెళ్ళాడు. మృత్యుంజయుడై తిరిగి లేచి మరలా ఒలీవల కొండ మీద అలా సాక్షాత్కరిస్తూ ఆ పరలోకానికి తెంచిన దేవుడిగా ఉన్నాడు. అంత పరలోకమే. నువ్వు కొత్త నిబంధన చూడు, ప్రకటన గ్రంథం చూడు, పరలోకం ఎలా ఉంటుందో ఆ పరలోక ప్రత్యక్షతని ఈ లోకానికి ఆయన నరుడుగా వచ్చి నరుడుగానే ఆకాశానికి తెంచి నిన్ను నన్ను అలాంటి మార్గంలో జీవిస్తే పరలోకానికి తీసుకెళ్తానికని ఆ సత్యమైన పరలోక రాజ్య సువార్తని ఆత్మీయమైన జీవితంలో ఉన్న గొప్ప మహోన్నతమైన విలువలతో కూడిన ఆధ్యాత్మిక జీవితాన్ని నీకు నాకు బోధించడానికి వచ్చాడు. ఆ పరలోక రాజ్యమైన ఆధ్యాత్మికమైన విలువల్ని ఏ వ్యక్తి అయితే తెలుసుకుంటాడో అతడే దేవుడి దృష్టిలో యోగ్యుడు. అతడు పాత నిబంధన గ్రంథంలో లోకంలో వాళ్ళందరికీ ఆహారం ఇచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు, శత్రువుల నుంచి విడిపించాడు, అన్నీ ఇచ్చాడు. కానీ పరలోక రాజ్య మర్మాలు తెలియచేయలేదు. కానీ యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చిన తర్వాత పరలోక రాజ్యంలో నువ్వు చేరాలంటే ఎలాంటి వాడు జాయిన్ అవుతాడనేది బైబిల్ గ్రంథంలో స్పష్టంగా చెప్పెళ్ళాడు. అది నీ ఇష్టం. అలా పాటిస్తే నువ్వు పరలోక రాజ్యానికి వెళ్తావు. లేకపోతే నీ అతిశయాల్లో ఈ లోకంలో నిన్ను మెచ్చుకుంటూ వేషధారంతో కూడిన జీవితంతో దేవుణ్ణి నమ్ముకున్నానంటూ ఇక్కడే ఉంటే నువ్వు ఎక్కడికి వెళ్తావు అనేది నిన్ను నిర్ణయించుకో. పరలోక రాజ్యానికి ఎవరు వెళ్తారనేది ప్రత్యేకంగా ఆయన బైబిల్ గ్రంథంలో చాలా చోట్ల ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో చెప్పాడు, 22వ అధ్యాయంలో కూడా చెప్పాడు. మరి నీవు అతిశయం అనేది నీ అతిశయం ఎవరి మీద ఉన్నది? నీవు ఎవరిని బట్టి అతిశయిస్తున్నావు అనేది నిన్ను నువ్వు పరిశీలించుకో. ఇందాక మనం కీర్తన గ్రంథం చదివాం. 105వ కీర్తన, 105వ కీర్తనలో 3వ వచనంలో ఏమంటుంది? ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి, యెహోవాను వెదకువారు హృదయమునందు సంతోషించుదురు గాక. యెహోవా నామాన్ని, ఆ దేవుడి దయ వలన నీవు ఈ లోకానికి వచ్చావని, ఆ దేవుడి కృప మూలంగా నీవు ఈ లోకంలో జీవిస్తున్నావని, ఆ దేవుడి కృప నిన్ను కాపాడుతూ నిన్ను, నీ కుటుంబాన్ని, నీ సమస్తాన్ని కంచె వేసి ఆయన కాపాడుతూ ఆయన సంరక్షిస్తున్నాడని, సైతానికి నీ మీద ఎటువంటి అధికారం లేకుండా దుష్టుడి నుంచి నిన్ను తప్పించమని దివారాత్రులు తండ్రికి ప్రార్థన చేస్తూ ఆత్మస్వరూపిగా ఈ లోకంలో కూడా దుష్టుడి నుంచి తప్పించు దేవా అని ప్రార్థించమని నీకు హెచ్చరించి వెళ్ళిన దేవుడు ఆయన. మరి ఆయన నామాన్ని నీవు, ఆయన నామాన్ని బట్టి, ఆయన నమ్ముకుంట బట్టి, నేను దేవుణ్ణి బట్టి అతిశయిస్తున్నానని నువ్వు ఎవరికన్నా చెప్తావా? నీ చుట్టుపక్కల నేను నమ్ముకున్న దేవుణ్ణి బట్టి నేను అతిశయిస్తున్నాను. యోబు ఏం చెప్తాడు? దేవుడే ఇచ్చాడు, దేవుడే తీసుకున్నాడు, ఆయన నామమునకే మహిమ కలుగునుగాక. ఆ సమయంలో ఎందుకు దేవుణ్ణి గణపరచాలి? ఏ స్థితిలో దేవుణ్ణి గణపరుస్తున్నాడు? కానీ మనం అంత హాయిగా దేవుడు అన్ని ఆరోగ్యము, ఐశ్వర్యము, కుటుంబాలు అన్ని ఇచ్చినప్పుడు కూడా నీవు నమ్ముకున్న దేవుడి గురించి ఇంకొక వ్యక్తికి చెప్పడానికి నీ నోటి నుంచి ఒక మాట రాదు. ఎందుకు రాదంటే దేవుడంటే ఏదో మనకు అవసరానికి ఈ జీవితంలో ఒక సాధనము,
మన జీవితాన్ని సంతోషంగా ఉంచడానికి ఒక డాక్టర్ ఎలా ఉంటాడో, ఒక కోటీశ్వరుడు ఎలా ఉంటాడో, ఒక స్నేహితుడు ఎలా ఉంటాడో, అలా ఒక వ్యక్తి. అలా అనుకుని నీవు జీవిస్తే నీ జీవితంలో ఆనందం అనేది ఉండదు అన్న సత్యాన్ని చెప్తున్నాడు. యెహోవా నామమును బట్టి అతిశయించుడి. ఆ అతిశయించే వ్యక్తి ఏం చేస్తాడో 1 నుంచి 2 వచనాల్లో చెప్తాడు. ఆయన నామాన్ని ప్రకటిస్తాడు. ఆయన నామాన్ని ప్రకటిస్తాడని 1వ వచనంలో ఉన్నది. 2వది ఆయన కార్యాల గురించి తెలియచేస్తాడు. ఆయన గురించి కీర్తనలు పాడతాడు. ఆయన్ని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయన కీర్తిస్తూ ఉంటాడు. ఆయన గురించిన సంభాషణ చేస్తాడు. మనం చర్చిలోంచి వెళ్ళిపోయాక మళ్ళీ వచ్చే ఆదివారం దాకా దేవుడి గురించి ఎంతమంది పక్క వ్యక్తితో మాట్లాడుతున్నారు? మీ జీవితాలు మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. చర్చి నుంచి వెళ్ళిపోయిన తర్వాత చర్చిలో ఎలాగో మాట్లాడుకోలే, మీరు వాళ్ళు బాగున్నారా, వీళ్ళు బాగున్నారా, ఎలా ఏం చేసి వచ్చావు, వంటలు ఏం చేసి వచ్చావు అని మాట్లాడుకుంటారు. కానీ ఇక్కడ కూడా దేవుడి గురించి మాట్లాడుకోరు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఈరోజు నేను చర్చిలో ఈ వాక్యం విన్నాను, ఇలా ఉండమన్నాడు దేవుడు, నువ్వు ఇలా ఉంటున్నావా, ఇలా ఉంటున్నావా, ఈరోజు వాక్యం చదువుకున్నావు, ఆ వాక్యం గురించి పక్కన వ్యక్తితో మాట్లాడుతున్నావా, ఏ వ్యక్తితో నీవు దేవుడి గురించి సంభాషణ చేస్తున్నావు? నీ కుటుంబ సభ్యులతో చేస్తున్నావా, నీ స్నేహితులతో చేస్తున్నావా, ఎవరితో చేస్తున్నావు? అసలు నీవు దేవుడి గురించి ఏ వ్యక్తితో మాట్లాడుతున్నావు? దేవుడి గురించి ఏ వ్యక్తితో మనం సంభాషణ చేయం. ఎందుకంటే మనకి దేవుడు ఎంతవరకు అంతవరకే. ఎప్పుడు దేవుడు లోకంలో విషయాలే, ఎప్పుడు లోకంలో విషయాలే. కానీ యేసుక్రీస్తు బైబిల్ గ్రంథంలో ఒక మాట చెప్తాడు. పౌలు భక్తుడు ఒకటి రాస్తాడు. తిమోతికి రాసిన 1వ పత్రిక 4వ అధ్యాయము 7వ వచనము చదువుకుందాము. అపవిత్రములైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి దైవభక్తి విషయంలో నీకు నీవే సాధకము చేసుకొనము. శరీర సంబంధమైన సాధకము కొంచెం మట్టుకే ప్రయోజనకరం, కానీ దైవభక్తి ఇప్పటి జీవ విషయంలోనూ రాబో జీవ విషయంలోనూ వాగ్దానంతో కూడినదన్న అది అన్ని విషయంలోనూ ప్రయోజనకరం. అపవిత్రములైన ముసలమ్మ ముచ్చట్లు 24 గంటలు లోకంలో ఉన్నప్పుడు నువ్వు ముసలమ్మ ముచ్చట్లు మాట్లాడుకున్నావంటే పర్వాలేదు. వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఎప్పుడు ఏదో వ్యక్తి గురించే, కానీ నీ గురించి కానీ, నీ భక్తి జీవితం గురించి కానీ, నీ జీవితం గురించి కానీ ఎదుటి వ్యక్తికి 4 మంచి మాటలు చెప్దామని కానీ, నువ్వు ఎలా ఉండాలనేది ఆ వ్యక్తి నుంచి తెలుసుకుందామనేది కానీ ఏ వ్యక్తికి ఉండదు. వాళ్ళలా జీవిస్తున్నారు, వాళ్ళకంటే మేము ఉత్తమలం, అతిశయపడతాం. మనిషి ఎంత అహంకారం అయిపోయాడంటే దేవుడిని నమ్ముకున్న వ్యక్తి ఎప్పుడు అపవిత్రములైన ముసలమ్మ ముచ్చట్లు విసర్జించి భక్తి విషయంలో నిన్ను నువ్వు సాధకం చేసుకో. ఇంకొక వ్యక్తి గురించి నీ మధ్యన అవసరం లేదు. 2 వ్యక్తులు ఉన్నారు, వాళ్ళిద్దరే మాట్లాడుకోండి. నువ్వేం చేస్తున్నావు, బాగున్నావా, నీ కుటుంబం బాగుందా, ఆత్మీయంగా ఎలా ఉన్నావు, ప్రార్థన చేసుకుంటున్నావా, దేవుళ్ళు ఎలా ఉన్నావు, ఎలా స్పిరిచువల్గా నువ్వు గ్రోత్ అవుతున్నావు, దేవుడి యొక్క ఆత్మఫలాలను పొందుకుంటున్నావా, దేవుడు నువ్వు ప్రార్థన చేస్తే నీ ప్రార్థనకి జవాబిస్తున్నాడా, నువ్వు పాట పాడితే దేవుడు పరవశించి నీ ఎదురుగా కూర్చొని వింటున్నట్లుగా ప్రత్యక్షతను నువ్వు చూడగలుగుతున్నావా? ఈ విషయాలే మాట్లాడుకో. మనం ఎప్పుడు అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లంటే ముసలోళ్ళు ఏమి తోచక ఏ విషయాలు అయితే మాట్లాడుకుంటావో 2 కూర్చుంటే అదే. దేవుడికి సంబంధించిన వ్యక్తులు కూడా దేవుడి గురించి చర్చించుకోకుండా ఎప్పుడు వేరే మన దగ్గర లేని 3వ వ్యక్తి గురించి మాట్లాడుకుంటున్నా అంటే అంతకంటే అవమానకరమైనది క్రైస్తవ జాతికి లేదు. నీ గురించి చెప్పు వచ్చిన వ్యక్తికి, ఆ వ్యక్తి గురించి చెప్తూ మీ ఇద్దరు కలిసి దేవుడి గురించి సంభాషణ చేసుకుంటూ దైవభక్తిలో సాధకం చేసుకుంటూ దైవభక్తిలో నువ్వు ఎలా ఉండాలి, ఎలా పెంపొందించాలి, నువ్వు దాంట్లో మహోన్నతమైన దేవుడు ఆశీర్వాదానికి పాత్రుడుగా నువ్వు ఎలా తీర్చిదిద్దబడాలి అన్న సత్యాన్ని గురించి మనం మాట్లాడుకోవాలి. కానీ ఎవరు మాట్లాడుకుంటున్నారు? మరి బైబిల్లో దేవుడు ఎందుకు లిఖించాడు? మన జీవిత విధానాన్ని స్పష్టంగా అద్దంలో చూపిస్తున్నా. ఎప్పుడు మన జీవితం గురించి ఎదుటి వ్యక్తికి చెప్పడమే కానీ ఎప్పుడు నీకు 24 గంటలు ఏదో కాలక్షేపం కావాలి, ఎంటర్టైన్మెంట్ కావాలి. ఎప్పుడు ఎవరో ఒకరితో మాట్లాడుతూ ఎప్పుడో ఒకరు నీ జీవితాన్ని గురించి పంచుకుంటూ, వాళ్ళ గురించి వీళ్ళ గురించి అందరి గురించి పంచుకుంటూ నీ జీవితం అంతా వ్యర్థముగా దేవుడిచ్చిన ఈ జీవితంలో ఆయన భక్తిలో సాధకం చేసుకుంటా ఆయన కృప చూపించిన కృపని, ఆయన జ్ఞానాన్ని, ఆయన వివేకాన్ని, ఆయన దైవత్వాన్ని, ఆయన సర్వశ్రేష్టమైన ఆయన గుణాలని నీకు ఇస్తానన్న ఆ కృపావరాల్ని అన్వేషిస్తూ అవి నీ జీవితంలో నువ్వు పొందుకొని పరిశుద్ధాత్మను పొంది ప్రవచన వరాన్ని పొందుకొని స్వస్థత వరాలను పొందుకొని వీటన్నిటినీ పొందుకోవాలంటే నేనేం చేయాలనేది కనీసం మీరు కూడా
ఒక సహోదరుడు ఇంకో సహోదరుడితో, ఒక సహోదరు ఇంకో సహోదరుడితో మాట్లాడుకుంటూ ఆధ్యాత్మికంగా మహోన్నతమైన, దేవుడికి ఇష్టమైన, యోగ్యమైన జీవితంలోకి మిమ్మల్ని మీరు మార్చుకోకుండా అలాగే జీవిస్తూ ఉంటే అది దేవుడికి చాలా బాధగా ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, చివరి కాలంలో ఆత్మవంచన, వేషధారణ, నీ మనస్సాక్షిని నువ్వు ఆపేసుకోవటమో చాలా కష్టమో. నేను విజయవాడ వెళ్తానో మళ్ళీ తిరిగి వస్తానో లేదో నాకే తెలియదు. ప్రస్తుత పరిస్థితులు ఎంత భయంకరంగా ఉన్నాయో తెలుసా? అంత 35 ఏళ్ళు 45 ఏళ్ళు హార్ట్ స్ట్రోక్ వచ్చి వితిన్ సెకండ్స్లో హాస్పిటల్ తీసుకెళ్లే లోపే చనిపోతున్నారు. ఎందుకు చనిపోతున్నారు? ప్రపంచంలో దేవుడు తన ఉగ్రతని పంపిస్తున్నాడు. మరణ దూత ప్రపంచాన్ని ఏలుతూ దేవుడికి అయిష్టమైన వాళ్ళందరినీ నాశనం చేస్తానికి దేవుడే అధికారం ఇచ్చాడు. ప్రియమైన సహోదరి సహోదరుడా, చివరి కాలంలో దేవుడు నీకిచ్చిన ఆ ఆశీర్వాదాన్ని నువ్వు గట్టిగా పట్టుకొని దేవుడి కృపచేత నువ్వు జీవిస్తున్నావన్న సత్యాన్ని ప్రతి క్షణము తెలుసుకుంటూ దేవుడి మహోన్నతమైన విలువలను నువ్వు తెలుసుకొని ఆయన సంకల్ప ప్రకారము ఏర్పాటు చేసిన బాప్తిస్మంలోకి నువ్వు ప్రవేశించి ఆయనతో నిబంధన చేసుకుంటేనే నీకు క్షేమము. అదర్వైజ్ నువ్వు ఎన్ని సంవత్సరాలు దేవుణ్ణి వెంబడించినా పరిశుద్ధాత్మతో నువ్వు బాప్తిస్మం పొందకోకుండా ఈ లోకంలో తనువు చాలిస్తే నువ్వు నరకానికి వెళ్తావు అన్న సత్యాన్ని తెలుసుకో. పరలోక రాజ్యానికి వెళ్ళాలి అన్న తలంపుతోనే క్రైస్తవ ఆధ్యాత్మిక జీవితాన్ని నువ్వు వచ్చావే కానీ ఈ లోకంలో ఆటికైసే అవసరం లేదు. అందుకని దేవుణ్ణి బట్టి అతిశయించడం మీరు నేర్చుకోవాలి. మీ అతిశయం అంతా దేవుడే కావాలి. నన్ను కాపాడుతున్న వ్యక్తి, నన్ను రక్షిస్తున్న వ్యక్తి, ఈ జీవితంలో ఈ స్థాయి నాకు ఇచ్చిన వ్యక్తి, ఇంత ఆరోగ్యాన్ని ఇచ్చిన వ్యక్తి, నా కుటుంబాన్ని కాపాడుతున్న వ్యక్తి దేవుడు కాబట్టి, సర్వాన్ని నాకు సమకూరుస్తూ నాకు రక్షణగా ఉన్న ఆ వ్యక్తి దేవుడు కాబట్టి, ఆ దేవుళ్ళలో ఉన్న గొప్ప ఔన్నత్యాన్ని తెలుసుకోవటానికి మీ జీవితాన్ని ఉపయోగించండి. దేవుడు మిమ్మల్ని మీ జీవితంలో ఎంతగా బహుగా ఆశీర్వదిస్తాడంటే ఈ లోకంలో ఎవరికీ లేనంత ఆశీర్వాదం వస్తుంది. మిమ్మల్ని మీరు మెచ్చుకోవద్దు. ప్రభువు మెచ్చుకొని వాడే యోగ్యుడు అన్న వాక్యానికి విధేయత చూపిస్తూ దేవుడి యందు అతిశయించడం నేర్చుకొని దేవుడి చేత మెప్పును పొందితే మీరు శ్రేష్టమైన వ్యక్తుల్లాగా బైబిల్ గ్రంథంలో ఉంటారు. మరి పరిసయ్యుడు సుంకరి వెళ్తారు. పరిసయ్యుడు ఏం చేస్తున్నాడు? నేను వారానికి 3 సార్లు ఉపవాసం ఉంటున్నాడు, ప్రతిదినం బైబిల్ చదువుతాను, ఎప్పుడు కానుకలు ఇస్తాను, దాన ధర్మాలు చేస్తాను, నేను ఎటువంటి పాపం చేయట్లేదంటాడు. నేను అసంకలాగా తప్పులు చేయట్లేదు, పాప జీవితం చేయట్లేదు అంటాడు. కానీ దేవుడు ఏం చేస్తాడు? అక్కడ సుంకరికి ఒక టెస్ట్ వచ్చింది, పరిసయ్యుడికి ఒక టెస్ట్ వచ్చింది. ఈ అతిశయించే వ్యక్తిని దేవుడు వ్యర్థుడిగా ఎంచాడు, అయోగ్యుడిగా ఎంచాడు. ఏ వ్యక్తి అయితే తన తప్పు తెలుసుకొని దేవుడి ఎదుట వినమ్రత కలిగి మోకరించి గుండెలు కొట్టుకుంటూ, దేవా పాపాత్ముణ్ణి, దేవా నేను శరీరంలో ఉన్నాను, అశక్తుణ్ణి, నాకు యోగ్యత లేదు, నన్ను క్షమించు దేవా అని చెప్పి మనస్ఫూర్తిగా ఎటువంటి బింకములు కానీ వేషధారణ కానీ అతనిలో లేకోకుండా హృదయ పూర్తిగా మనస్ఫూర్తిగా దేవుడి ఎదుట తన మనస్సుని ప్రోక్షించాడు కాబట్టి అతన్ని దేవుడు యోగ్యుడిగా ఎంచాడన్న సత్యాన్ని తెలుసుకోండి. అతిశయించేవాడిని దేవుడు అయోగ్యుడిగా ఎంచుతాడు, అనీతిమంతుడిగా తిప్పుతాడు, నరకానికే తీసుకెళ్తాడు. కానీ ఎవరైతే యోగ్యమైన మనసుతో అతిశయించుకోకుండా, గొప్పగా కీర్తించబడకోకుండా దేవుడికి వినమ్రతతో చేసే వ్యక్తిని దేవుడు ఆశీర్వదిస్తాడు. అలాగే పాత నిబంధన గ్రంథంలో కూడా కాలేబు యెహోషువ అని ఇద్దరు ఉంటారు. వాళ్ళిద్దరూ కలిసి దేవుడి యొక్క గొప్ప దైవత్వాన్ని ఒప్పుకుంటారు. ఎందుకంటే 12 గోత్రాల నుంచి 12 మందిని వేగు చూసి రమ్మని కనానికి పంపిస్తారు. పంపిస్తే 12 మంది దేవుడి జనాంగమే, 12 మంది వెళ్ళారు. కానీ అక్కడున్న గొప్ప సైన్యాన్ని, సెఫీలియుల్ని, వాళ్ళు చాలా ఎత్తున్నారు, బలవంతులు, వాళ్ళకున్న ఆయుధాలు కానీ వాళ్ళకున్న సంపత్తిని చూసి 10 గోత్రాలోళ్ళు భయపడిపోయి వాళ్ళ దగ్గరికి వెళ్తే మేము చచ్చిపోతామో, అక్కడికి వెళ్ళొద్దు, మనం ఇక్కడే బతుకుదాం అంటే 2 మాత్రము మేము నమ్ముకున్న దేవుడు అక్కడ కూడా విజయాన్ని ఇవ్వగలడు అని మనస్ఫూర్తిగా మంచి మనసుతో సాక్ష్యం ఇస్తారు. ఆ సాక్ష్యం ఇచ్చినప్పుడు వాళ్ళిద్దరి గురించి దేవుడు ఏం చెప్తాడో తెలుసా? ఒకసారి బైబిల్ గ్రంథంలో చదువుదాము. సంఖ్యాకాండము 14వ అధ్యాయము 24వ వచనము.
సంఖ్యాకాండం 14:24 122 పేజీ. నా సేవకుడైన కాలేబు మంచి మనస్సు కలిగి పూర్ణ మనసుతో నన్ను అనుసరించిన హేతువు చేత అతడు పోయిన దేశంలో అతన్ని ప్రవేశపెట్టేదనో అతడి సంతతి దానిని స్వాధీనపరచుకొనును. అదే 30వ వచనంలో యెఫున్నె కుమారుడైన కాలేబును నూను కుమారుడైన యెహోషువయు తప్ప మిమ్మల్ని నివసింపచేయుదునని నేను ప్రమాణము చేసిన దేశములో మీలో ఎవరునూ ప్రవేశింపరు. ఇది నిశ్చయము. అంటే దేవుడు ఎంత నిశ్చయముగా స్పష్టంగా చెప్తున్నాడో మీరు చూడండి. అతిశయించువాడు ప్రభువునందే అతిశయించాలి. ఎవడికి వాడు నేను గొప్ప అనుకుంటే గొప్ప అనుకున్న వ్యక్తుల్ని దేవుడు తిరస్కరిస్తాడు అన్న సత్యాన్ని తెలుసుకోండి. అతిశయించడం. ఇక్కడ 12 మంది వెళ్ళారు 12 గోత్రాల నుంచి కనాన్ని స్వాధీనం చేసుకోవడానికి. అంటే మనం ఎలాగైతే పరలోక రాజ్యానికి ప్రయాణం చేస్తున్నామో ఆ పరలోక రాజ్యానికి ప్రయాణం చేసినట్లుగా ఈ 12 మందిలో అక్కడ సెఫీల్ అనే గొప్ప జాతి, అంటే 10 అడుగులు ఎత్తుండి పెద్ద పెద్ద సోలాలు తీసుకొని వాళ్ళతో మేము యుద్ధం చేయలేము, వాళ్ళంతా మనం ముందు వాళ్ళ నల్లుల్లాగా ఉన్నాము, మనల్ని చంపేస్తారు, మేము వెళ్ళమని 10 గోత్రాల ప్రధాన యాజకులు చెప్తే 2 మాత్రము వాళ్ళ మీద కూడా జయాన్ని ఇచ్చి కనాన్లోకి ప్రవేశింప చేయగలడు, నేను నమ్ముకున్న దేవుడిని చెప్తే వాళ్ళు మనస్ఫూర్తిగా దేవుడిని నమ్ముకున్నారని దేవుడు చెప్పాడు. మరి ఈరోజు కూడా పరలోక రాజ్యానికి ప్రయాణమై వెళ్తున్నాం మనం. పరలోక రాజ్యానికి ప్రయాణంలో ఎన్నో శ్రమలు వస్తాయి, ఎన్నో అవాంతరాలు వస్తాయి, ఎన్నో కష్టాలు వస్తాయి, ఎన్నో శోధనలు వస్తాయి. దుష్టుడు నిన్ను ఆ విశ్వాస జీవితం నుంచి దేవుడి నుంచి పక్కకు పంపించేయడానికి రకరకాలైన మాయోపాయాలు చేస్తూ ఉంటే కుటుంబంలో బాధలు, కుటుంబంలో హింసలు, కుటుంబంలో అనారోగ్యం, ఆర్థికమైన ఇబ్బందులు, రకరకాలు. నీకు ఒక్కడికే ఉన్నాయా ఇబ్బందులు? నీకొక్కడికి ఆరోగ్య సమస్య ఉందా? ప్రపంచంలో అందరికీ ఉంది. ఆ ఆరోగ్య సమస్యలు కానీ అనారోగ్యం కానీ వీటన్నిటినీ భూమి మీద మనం అనుభవించాలని శాసించి లిఖించి మనకి జీవించడానికి ఈ లోకానికి పంపించిన దేవుడికి తెలియదా? నీకు అనారోగ్యం వస్తుందని దేవుడికి తెలియదా? ఒకనొకనాడు ముసలివాడి అయిపోయాక నువ్వు చచ్చిపోతావని నీకు తెలియదా? కానీ మనల్ని మనం బుకాయించుకుంటూ ఇంకా బతకాలని ఆ అనారోగ్యం నుంచి కూడా తప్పించమని దేవుణ్ణి ప్రార్థించడం కంటే, దేవా నీ చిత్త ప్రకారం నన్ను నీ పరలోక రాజ్యానికి వాసులుగా తీర్చిదిద్దేట్లుగా నాలో నీ యొక్క ఇష్టమైన మార్గాల్ని, ఆలోచనల్ని, తలంపుల్ని అలాంటి దిశలో నన్ను నడిపించు దేవా అని ఏ వ్యక్తి అయితే చిన్ననాటి నుంచి ప్రార్థించి తనలో ఎప్పుడొచ్చినా దేవుడు రేపు 2వ రాకడ వచ్చింది, 2వ రాకడ అప్పుడు చిన్నపిల్లలు లేచిపోరా? 30 ఏళ్ళు 40 ఏళ్ళు 70 ఏళ్ళలో పైకి వెళ్ళిపోతారా? దేవుడు 2వ రాకడ ర్యాప్చర్ వచ్చినప్పుడు ఆ క్షణంలో దేవుడికి ఎవరైతే నమ్మకంగా ఉంటారో వాళ్ళు చిన్నపిల్లలు కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళని దేవుడు అలా వెతికెళ్ళిపోయి దేవుడి యొక్క పరలోక రాజ్యంలో ఉంచుతాడు. ఆ క్షణం నాడు దేవుడి దృష్టిలో నువ్వు యోగ్యుడిగా ఉంటావా? నీ మనసే కదా చూసేది. వేరే వాళ్ళు పక్కన ప్రార్థన చేస్తారో తీసుకెళ్తాడు అనుకుంటున్నారా? ఆ రోజు నీ కోసం ప్రార్థన చేసేవాళ్ళు నిద్రపోతూ ఉంటారు. ఒకవేళ అంతకుముందే నీకు తెలిస్తే ఈరోజు రాత్రి దేవుడు వస్తాడంటే ప్రపంచంలో ఉన్న ప్రార్థనా పరులందరినీ ఈరోజు రాత్రి మమ్మల్ని తీసుకెళ్లేదట్లుగా మీరంతా ప్రార్థనలు చేయండి అని కోట్లు వీళ్ళకున్న ఆస్తి మొత్తం ఇచ్చి వాళ్ళని కొనేసి ప్రార్థన చేయమని చెప్పే సంస్కారహీనులు క్రైస్తవులు చాలామంది ఉన్నారు. ఎందుకంటే నీ భక్తి నిన్ను రక్షిస్తుంది, నీ భక్తి నిన్ను పరలోకానికి తీసుకెళ్తుంది, నీ భక్తి దేవుడి మనసును మార్చి, నీ భక్తి దేవుడి మార్గాన్ని నీ హృదయ అంతరంగంలో నీకు భయాన్ని పుట్టించి నిన్ను సర్వసత్యంలోకి నడిపిస్తుంది అన్న సరైన బోధ, సరైన వాక్య వివరణ తెలియకోకుండా మనకి నచ్చినట్లుగా, గాలికి నచ్చినట్లుగా బోధల చేత కొట్టుకుపోతూ ఉంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఎంతకాలం బ్రతుకుతామో తెలియదు, ఆయుష్ ఎంతకాలమో తెలియదు. నీకు ఆరోగ్యం అన్నంగానే, దేవుడు నీకు ఆయుష్ ఇవ్వగానే ఆ క్షణాన్ని నువ్వు సద్వినియోగం చేసుకొని దేవుడితో నిబంధన చేసుకొని దేవుడి సన్నిధానంలో ఆయనకి ఇష్టమైన వ్యక్తిగా, యోగ్యమైన వ్యక్తిగా, పరలోక రాజ్యానికి అర్హత కలిగిన లక్షణాలు కలిగిన వ్యక్తిగా నిన్ను నువ్వు తీర్చిదిద్దుకోమని చెప్పటానికే యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. యేసుక్రీస్తు రాకలో పరమార్థం ఏంటంటే పరలోకానికి నిన్ను తీసుకెళ్ళగలిగిన మంచి ప్రవక్తన కలిగిన యోగ్యమైన వ్యక్తిగా తీర్చిదిద్దటం. ఆ ప్రక్రియలో మీరు అలా రెడీ అయితే దేవుడు ఎంతో సంతోషపడతాడు. అలా కాకుండా మాకు నచ్చినట్లే మేము ఉంటాము, ఈ జీవితం ఇంతే అనుకుంటే, అలనాడు నోవహు 120 సంవత్సరాలు ప్రకటించిన ఒక్క వ్యక్తి కూడా మారలేదు.
మోషే 40 సంవత్సరాలు దేవుడి యొక్క అద్భుతాలను చూస్తూ కూడా ఆ యొక్క ఎడారిలో ఒక్క వ్యక్తి కూడా మారలేదు. ఆ జనాంగం మొత్తం కనాన్లోకి ప్రవేశించకుండా అక్కడే అయిపోయింది. తర్వాత జనరేషన్ వెళ్ళింది. అలాగే మనమంతా కూడా దేవుడి దృష్టిలో యోగ్యమైన వ్యక్తులాగా ఉండకపోతే ఆ పరమ కనానైన పరలోక రాజ్యానికి అర్హత లేని వ్యక్తులాగా తీర్చిదిద్దబడతామని దేవుడు హెచ్చరిస్తున్నాడు. దేవుడి రాజ్యం నాకు హక్కులైనట్లుగా ప్రకటన గ్రంథము చివరిగా వచనం చూసుకొని ముగించుకుందాం. 22వ అధ్యాయము 14వ వచనము. జీవ వృక్షమునకు హక్కు గలవారే గుమ్మముల గుండా పట్టణములకు ప్రవేశించినట్లు తమ వస్త్రములను ఉతుకుకొనివారు ధన్యులు. పరలోక రాజ్యానికి వెళ్ళేటట్లుగా మన ఆత్మీయ జీవితంలో నీ అంతర్గత సౌందర్యాన్ని, ఆత్మీయమైన సౌందర్యాన్ని ఎవరైతే కలిగి దాన్ని పరిశుద్ధంగా పవిత్రంగా కాపాడుకొంచో ఆ ఆత్మని పవిత్రంగా దేవుడికి సంఘంగా ఆ వధువుగా అప్పగించగలిగిన యోగ్యత కలిగిన వ్యక్తులుగా మీరు తీర్చిదిద్దబడాలని చెప్తున్నాడు. అలాంటి తమ వస్త్రాల్ని తెల్లగా ఉతుక్కున్న వాళ్ళు మాత్రమే పరలోక రాజ్యంలో ఉంటారు. కానీ ఈ లోకంలో ఎంతకాలం ప్రార్థన చేసుకున్నా, ఎంతకాలం వాక్యం చెప్పినా, ఎంతకాలం నువ్వు కానుకలు ఇచ్చినా, ఎంతకాలం నీ భక్తి నిన్ను కాపాడలేకపోయినా కానీ నీ భక్తి జీవితమే సున్నా అని దేవుడు చెప్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడికి చేసే భక్తి ఆయన మెచ్చేటట్లుగా ఉండాలి. దేవుడు నీకు తలాంతులు ఇస్తాడు, దేవుడు నిన్ను యోగ్యత ఇస్తాడు, దేవుడు నిన్ను పరలోక రాజ్యంలోకి ప్రవేశపెడతాడు. అప్పుడు ఆయన మెచ్చుకోవాలి కదా. ఆయనే నిన్ను బలా నమ్మకమైన దాసుడా అనాలి కదా. ఆయనే ఇతడు చక్కగా జీవించాడు, నా కోసం భూలోకంలో ఎన్నో హింసలు పొందాడు, ఎంతో మంచి ప్రార్థన చేశాడు, ఎంతో మంచి వాక్యం చెప్పాడు, ఇతడు నా కోసం జీవించాడు అని చెప్పి నీ గురించి అతను సర్టిఫికెట్ ఇవ్వాలి కదా. ఈమె ప్రార్థనా పదాలై తన కుటుంబం మొత్తాన్ని క్రైస్తవులుగా మార్చి అందరినీ పరలోక రాజ్యానికి యోగ్యులయ్యేటట్లుగా చేసింది. తన ప్రార్థనతో వీళ్ళందరినీ రక్షించిందని నీ గురించి ఆయన సాక్ష్యం చెప్పాలి కదా. ఆయన చెప్పే సాక్ష్యమే నీ భక్తి జీవితం, మనం చెప్పుకునే భక్తి జీవితం కాదు. లేదంటే బైబిల్ గ్రంథం చదవండి, దాంట్లో దేవుడు రాస్తాడు ప్రతి అక్షరం ప్రతి వచనం నిన్ను నువ్వు పరిశీలించుకో. అలా జీవిస్తే దేవుడు నిన్ను యోగ్యుడిగా ఉంటాడు. అలాగూ పరలోక రాజ్యానికి వెళ్ళగలిగిన యోగ్యమైన భక్తి జీవితాన్ని, ఆత్మీయ జీవితాన్ని దేవుడు తన పరిశుద్ధాత్మ ద్వారా మనకందరికీ అనుగ్రహించి ఆయన సర్వసత్యములో ఆత్మీయ జీవితంలో నడిపించునుగాక. ఆమేన్.